పొద్దంతా ఉపవాసం ఉన్న తర్వాత ఇప్పుడు ఇక గణపతి పూజ చేసుకున్నాము. ఉండ్రాలు కూడా చేసాము. ఇక చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి కదా, అందుకని ఈ నీళ్ళు స్వామికి అర్ఘ్యం ఇవ్వడానికి ఇక్కడ పోసుకొని గణపతి ఆశీర్వాదం తీసుకొని కొంచెం కుంకుమ, కొంచెం పసుపు, ఇందులో కూడా కొంచెం అక్షతలు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్వామికి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇవ్వడానికి పైకి వెళ్తున్నాను, ఎందుకంటే మాది వెస్ట్ హౌస్ కాబట్టి సూర్యునికి సంబంధించి చంద్రునికి సంబంధించి ఏది చేయాలని నేను బిల్డింగ్ పైకి వెళ్తాను అనమాట. అక్కడ మీకు చూపిస్తాను. సంకటహర పూజ ఇందాక 6:45 అయింది కదా, ఇప్పుడు చంద్రోదయం అయింది. చంద్రుని దర్శనం ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు 9 అయింది. అంటే దాదాపు 2:30 గంటల నుంచి మనం వెయిట్ చేసాము చంద్ర దర్శనం కోసము. ఇప్పుడు అయింది కాబట్టి ఇక అర్ఘ్యం ఇవ్వడానికి పైకి వచ్చాము. ఎందుకంటే ఇంట్లో కూడా ఇవ్వచ్చు. నవగ్రహాల్లో చంద్రుడు ఉంటారు కదా, ఆయన ఫోటో ముందు పెట్టుకొని ఇంట్లో కూడా ఇవ్వచ్చు. కానీ అట్లా ఫోటోకి ఇవ్వడం ఎందుకు, డైరెక్ట్గా ఇద్దామని పైకి వచ్చాను అనమాట. చంద్ర అర్ఘ్యం ఎట్లా ఇవ్వాలంటే పాలు, చంద్రునికి తెలుపు వర్ణం కదా, పాలు, ఈ బియ్యము, పాలు, ఒక పువ్వు, ఇది పట్టుకొని ఇలా పట్టుకొని స్పూన్ తోటి అర్ఘ్యము ఈ చెట్లు వదిలేయాలి. ఓం దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మగ్నభూషణం. చంద్రునికి అర్ఘ్యం ఇచ్చే మంత్రాలు సపరేట్గా ఉంటాయి, అవి చదువుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి. క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ గృహణార్ఘ్యం మయా దత్తం రోహిణ్యా సహిత ప్రభు శ్రీ రోహిణీ చంద్రమసే నమః ప్రథమార్ఘ్యం సమర్పయామి. నమస్తే రోహిణీశాయ సుధారూప నిశాకర గృహణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే శ్రీ రోహిణీ చంద్రమసే నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి. క్షీరసాగర సంభూత సుధారూప నిశాకర గృహణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే శ్రీ రోహిణీ చంద్రమసే నమః తృతీయార్ఘ్యం సమర్పయామి. ఓం దదిశంక తుషారావం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మగ్నభూషణం.